వాళ్ళు కాన్షీరాం అంబేద్కర్ ఐడియాలజీతో పాటు మాన్యశ్రీ కాన్షీరాం మెథడాలజీని కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అది లేని పక్షంలో మనం ఎన్ని చేసుకున్న అంబేద్కర్ని మనం నామమాత్రంగా ఫాలో అవుతామే తప్ప కాన్షీరాం మార్గం మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం. కాబట్టి మిత్రులారా, మనం ఎన్ని ఉద్యోగులు కూడా మనం మన పరిధిలో అంబేద్కర్ ఐడియాలజీని ప్రాపగాండ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, కొన్ని గ్రామాల్లో మన చెంచా నాయకులు చేసిన తప్పుల వల్ల మాలపల్లెల్లో ఎక్కువగా అంబేద్కర్ విగ్రహం పక్కన 1,00,000 కోట్ల అవినీతి పరుడైన రాజశేఖర విగ్రహాలు ఈయనకి దండేసినప్పుడల్లా వాడి కూడా దండేస్తారు. ఈ దుర్మార్గమైన చర్యలకు జరగటానికి లేదు. అంబేద్కర్ అందుకే ఇక్కడ ఈ స్టాచ్యూలో ఇంక రెండో విగ్రహం కావులు అక్కడ పెట్టారు. అయినా చిన్న సైజు విగ్రహం అయినా మీరు అంబేద్కర్కి నికార్సైన వారసుడైన మాన్యశ్రీ కాన్షీరాం విగ్రహం పెట్టాలి. ఇంకా ఒప్పుకుంటే ఆయన గురువులైనటువంటి జ్యోతిబా పూలే, భక్త కబీర్ కూడా విగ్రహాలు కూడా పెట్టాలి. అంబేద్కర్ అంబేద్కర్ అంటారేంటి? ఆ పేరు జపించే కంటే దేవుడి పేరు మీరు జపిస్తే మీకు పుణ్యం వస్తుంది కదా అని చెప్పని బయటగించి మాట్లాడి హోమ్ మినిస్టర్గా ఉంది. అట్లాంటి అందుకే మనం ఒక హెచ్చరిక చేస్తున్నాం. 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,000,000 సార్లు కాదు, ఎన్నిసార్లు మేము మాకు ఓపిక ఉన్నంత వరకు, మాకు ఊపిరి ఉన్నంత వరకు అంబేద్కర్ పేరునే మేము జపిస్తాము. అంబేద్కరే మా జెండా అజెండా అని చెప్పని మనం ఎలిగించి చాటాల్సిన అవసరం. ఇవాళ పార్లమెంట్ లో ఇవాళ అంబేద్కర్ ప్రపంచాన్ని పీడిస్తున్న ఒక పెనుబొత్తులాగా ఇవాళ రాజకీయ పార్టీలు అవతరించారు. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అంబేద్కర్ పేరు చెప్పాల్సింది. అది కాంగ్రెస్ కావచ్చు, లేదా రైటిస్ట్ కావచ్చు, లెఫ్టిస్ట్ కావచ్చు, సెంట్రిస్ట్ కావచ్చు, వాడు ఎవరైనా సరే అంబేద్కర్ ప్లకార్లు పట్టుకోవాలి, ఫోటోలు పట్టుకోవాల్సింది. ఇది లేకపోతే వాళ్ళకి దిక్కు లేదు. నిన్నదాకా అంబేద్కర్ విమర్శించినటువంటి కమ్యూనిస్టులు, నక్సలైట్లు మీరు చూసి ఉంటారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడు అంబేద్కర్ జయంతిని ఊరు వాడ జరపండి అని చెప్పని ప్రశ్నలు పెట్టారు. ఇవాళ ఈయన రాజ్నాథ్ సింగ్ అని రక్షణ మంత్రి కూడా అంబేద్కర్ ఇండియాకి దేవుడు ప్రసాదించిన వరం అని రాశారు. అంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ని తమ యొక్క ఉనికి కోసం, తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అన్ని రకాల రాజకీయ పక్షాలు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ వాళ్ళకి అవసరం లేదు, లేదా వాళ్ళకు ఊడిగం చేసే చెంచాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవసరం లేదు. ఇవాళ అంబేద్కర్ని ఈ దేశంలో ఒక నిజమైన దేశభక్తుడుగా, నిజమైన విప్లవకారుడుగా, మనం కేవలం రాజ్యాంగ నిర్మాత అని, లేదా ప్రపంచ మేధావని, లేదా భారత రత్న అని, అవన్నీ నిజమే. కానీ వాటికంటే ముందు ఆయన బహుజన రాజ్యాధికార ప్రదాత. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాధికారం జీవన్మరణ సమస్య అన్నాడు. అంబేద్కర్ రాజ్యాధికారం మనకి జీవన్మరణ సమస్య అన్నాడు. అది మన జీవన రక్తం అన్నాడు. అది లేకపోతే మన బతుకులు బాగుపడవన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం సామాజిక ఉద్యమాలే కాదు, కేవలం ఆర్థిక ఉద్యమాలే ఆర్థిక శాస్త్రవేత్తే కాదు, ఆయన పొలిటికల్ పవర్ కోసం పోరాడినటువంటి ఒక గొప్ప బహుజన రాజ్యాధికార ప్రతాపం. ఆయన అందుకోసం చేయని కృషి లేదు. భారతదేశంలో రాజ్యాధికార సాధన కోసం ఆయన 3 పార్టీలు పెట్టాడు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. ఆ తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు. అంతిమ దశలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పెట్టాడు. మనం రాజకీయ అధికారం గురించి ఆలోచించకుండా రేపు శాఖవరం ప్రజలైన కందుకూరు నియోజకవర్గంలో భవిష్యత్తులో నీలి జెండా ఎగరాలంటే అగ్రభాగాన ఉండాల్సినటువంటి గ్రామం శాఖవరం అని చెప్పని నేను గట్టిగా ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నాను. లేని పక్షంలో మన ఎన్ని జయంతులు వర్గాలు లేదా ఎన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకున్న ఉపయోగం లేదు. ఆయన ఇన్ని పార్టీలు పెట్టి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున 7 గుర్తుపై పోటీ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్కి అంబలంగా 7 పెట్టాడు. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కూడా 1952 జనరల్ ఎలక్షన్స్ లో 7 గుర్తుపైనే పోటీ చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ 7 ఎందుకు ఎంచుకున్నామంటే ఆయన చెప్పిన మాట ఏంటి? 7 అందరికి తెలిసిపోయి, చదువు రానోడు కూడా 7 గుర్తుంటే తెలుసు. 7 అందరికి తెలిసి జంతువు. అంతేకాకుండా
దానికి 3 లక్షణాలు ఉన్నాయి. అది బలమైంది, తెలివైంది, ధైర్యం కలిగింది. ఈ 3 లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏనుగు ఎంచుకున్నాను అన్నాను. అట్లా ఏనుగులాగే నా ప్రజలు కూడా బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, శక్తివంతమైన వాళ్ళు నా ప్రజలు. అయితే ఏనుగు కూర్చుంటే తొందర పైకి లేవలేదు. అట్లాగే నా ప్రజలు కూడా ఇప్పుడు నిగ్రహణంలో ఉన్నారు. చైతన్యం అయితే ఏనుగు లేస్తే గీకారం ఎలాగ చేస్తుందో నా ప్రజలు కూడా ఈ ఆధిపత్య రాజకీయ పీఠాలని ధ్వంసం చేసే రోజు అంటూ ఒకటి వస్తుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఏనుగు గురించి. అది నిజం చేసి చూపించాడు. భారతదేశంలో అంబేద్కర్కి నిఖార్సైన వారసుడు మాన్యశ్రీ కాన్షీరామ్ ఉత్తరప్రదేశ్ లో ఒక బహుజన రాజకీయ విప్లవాన్ని సృష్టించాడు. కాబట్టి అంబేద్కరిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే కాన్షీరాముని అంగీకరించకుండా అంబేద్కరిస్ట్ కానే కాదు. మాన్యశ్రీ కాన్షీరామ్ బాబాసాహెబ్ నిజమైన వారసుడిగా అధికారం ఇచ్చినా ఆయన సింహాసనంపై కూర్చోకుండా దళిత మహిళని ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యశ్రీ కాన్షీరామ్కు మాత్రమే దక్కుతుంది. ఆయన ఒక్క నిర్ణయంతో పితృస్వామ్య వ్యవస్థకి దెబ్బకొట్టాడు, మనువాదులకి దెబ్బకొట్టాడు. భవిష్యత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న బహుజన రాజకీయ అధికారాన్ని సాధించటంలో కూడా శాఖవరం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి ఇక్కడ యూత్. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలకు తిలోదకాలిచ్చి ఇవాళ ఆధిపత్య కుల ప్రయోజనాల కోసమే, అగ్రవర్ణాలు లేదా మనువాదుల ప్రయోజనాల కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం కోసం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మనువాద పాలకులు అనేక కుట్రలు చేస్తున్నట్టున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటి పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మన ప్రజలు ఈ దేశంలో ఒక పాలక జాతిగా ఎదగాలని కోరుకున్నారో ఆ స్థాయికి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మన మిత్రులు చెప్పారు, ఎన్నో అపూర్వమైన అవకాశాలు ఎదుర్కొన్నాడు ఆయన. 1915లోనే ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ పట్టా పొందాడు. 16లో పిహెచ్డి పట్టా పొందాడు. 21లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆర్థిక శాస్త్రం పట్టా పొందాడు. 22లో లా శాస్త్రం పట్టా పొందాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పట్టా పట్టుకొని వచ్చిన తర్వాత ఆయనకి ప్రొఫెసర్ గా అవకాశం వచ్చింది. ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా గవర్నమెంట్ ఆఫర్ చేసింది, తీసుకోవాలా. జాతి ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నాడు. చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా, పేదరికంలో ఉన్నా కూడా ఆ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. లా పాస్ అయిన తర్వాత, లా పట్టా పొందించిన తర్వాత కూడా నేను జడ్జిగా చేస్తాం, 3 ఏళ్ల తర్వాత హైకోర్టు జడ్జిగా కూడా పదోన్నతి కల్పిస్తామని ఆఫర్ చేశారు. మరి హైకోర్టు జడ్జిని కూడా నాకు అవసరం లేదు, నా ప్రజల యొక్క అభివృద్ధి నాకు ముఖ్యం, నేను జడ్జిగానో లేక ఉద్యోగం చేసుకోవడానికి అధిక జీతాల కోసం కాదు అని చెప్పని జడ్జి పోస్టు కూడా తిరస్కరించినటువంటి త్యాగదనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లా అనేక అవకాశాలు వచ్చినా కూడా, విలాసవంతమైన జీవితం అనుభవించడానికి వచ్చినా కూడా వాటన్నిటినీ తిరస్కరించి మన పీడిత ప్రజల యొక్క అభివృద్ధి ఈ దేశంలో ముందు జరగాల్సినటువంటి అత్యవసరం అని చెప్పి భావించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన సందేశాన్ని మనం అమలు చేస్తున్నామా లేదా అనేది మనం గమనించాలి. ఇవాళ మన సాహిత్యం మనం ఉదయ భాస్కర్ చెప్పాడు, ఇక్కడ ఇంకా కులవాదిగా చూస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన్ని ఒక మానవతా మూర్తిగా, ఒక విజ్ఞాన శాస్త్రవేత్తగా గుర్తిస్తున్నారు. అది నిజమే. కొలంబియా యూనివర్సిటీలో స్టూడెంట్ ఆయన. ఆ స్టూడెంట్ గురించి పాఠ్యాంశంగా ఇవ్వడం ఆ యూనివర్సిటీలో అంబేద్కర్ పాఠ్యాంశం ఉంది. సిగ్గులేదు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ జీవిత చరిత్రని పాఠ్యాంశాలుగా పెట్టాలి. ఇండియన్ గవర్నమెంట్ అమెరికాలో పెట్టారు. ఆ స్టూడెంట్ ఎంత గర్వకారణం చూడండి. విగ్రహాలు పెట్టారు. ఆయన చదివిన ప్రతి యూనివర్సిటీలో విగ్రహాలు ఉన్నాయి. అంతేకాదు, చదవకపోయినా జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, జపాను అనేక దేశాల్లో ఇవాళ రాబోయే రోజుల్లో అంబేద్కర్ విగ్రహాలు ఇండియాలోనే కాదు
మొత్తం విశ్వవ్యాపితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ నెలకొల్పుతున్నారు, ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆకాశం అంత ఎత్తున ఎదిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. చూపుడు వేలతో ఇవాళ ప్రపంచాన్ని దశ నిర్దేశనం చేస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ ఒక లోక నాయకుడిగా ముందుకొచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విశ్వ గురువుగా ముందుకొచ్చాడు, ఒక విశ్వ వైతాళికుడిగా ముందుకొచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ జనగణమన అధినాయకుడుగా ఇవాళ మనందరి ముందున్నాడు. అట్లాంటి అధినాయకుడిని పార్లమెంటులో ఆనాటి అరుణ్ చౌదరి దగ్గర నుంచి నేటి అమిత్ షా దాకా, రంగనాయకమ్మ దగ్గర నుంచి రఘురామకృష్ణ దాకా వాళ్ళ కడుపు మంటను బయట పెట్టుకుంటూ విద్వేషాలతోటి మాట్లాడారు. నేను గతంలో కూడా చెప్తే మనకు ఎదురుగా కనిపిస్తున్న ఫ్లెక్సీ చూస్తే ఇవాళ అనేక గ్రామాల్లో ఆధిపత్య కులాలకు సంబంధించిన కమ్మారెడ్డి ఫోటోలు వేసి వాళ్ళ కాళ్ళ దగ్గర మనోడు ఫోటోలు వేసుకొని అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అని ఫ్లెక్సీలు వేస్తున్నారు ఇప్పటికీ. కానీ శాఖవరం చరిత్రలో ఆత్మగౌరవానికి మనవాళ్ళు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో వేసుకొని మనవాళ్ళు ఫోటోలు వేసుకొని జయంతి శుభాకాంక్షలు తెలియజేసే చరిత్ర ఇక్కడ ఉంది. అట్లా ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పని శాఖవరంలో ఉంది. ఇదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి విగ్రహం అమెరికాలోని వైట్ హౌస్ పక్కన మేరీలాండ్ లో కూడా 19 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇదే పేరుతో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో పెట్టారు. అట్లా గొప్ప పేరు. ఎందుకంటే స్వేచ్ఛ సమానత్వంలో సమానత్వానికి పెద్దపీట వేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వేచ్ఛ కంటే ముందు మనిషికి సమానత్వం కావాలంటాడు, సమానత్వం లేని స్వేచ్ఛ వ్యర్థం అంటాడు. కాబట్టి అట్లాంటి మంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పనే గొప్ప సంకేతంతో స్ఫూర్తితోటి ఆ రోజు గతి పద్మారావు అన్న దళిత ఉద్యమ నిర్మాత చేత ఒక పెద్ద ఉత్సాహంతో ఉత్తేజభరితంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను